ఏదైతే కరెంట్ని తీసుకుని పనిచేస్తుందో దాన్ని లోడ్ అని పిలుస్తాం, రైట్? లోడ్ అని పిలుస్తాం. లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ సర్క్యూట్లో లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని మీరు కన్సిడర్ చేసినప్పుడు లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక గ్రాఫ్ మీద చూపిస్తాను చూడండి, గ్రాఫ్ మీద క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఒకసారి. చూడండి, కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో యాక్చువల్గా వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలి, కానీ ఏమవుతుంది ఇక్కడ వోల్టేజ్ తగ్గుతూ వస్తుంది. అంటే లోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో ఈ విఎస్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే కరెంట్కి ఈ సోర్స్ వోల్టేజ్కి రిలేషన్ ఏంటంటే అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు సోర్స్ వోల్టేజ్ తగ్గుతూ ఉంది. ఎందుకు? రీజన్ ఏంటి? కొంతమంది అడుగుతున్నారు, సార్ ఎందుకు సార్ లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, బాగానే చెప్పారు. సో కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎందుకు సార్ మనకి వోల్టేజ్ విఎస్ తగ్గిపోతుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. చూడండి, బికాస్ ఆఫ్ దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు వోల్టేజ్ తగ్గుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు వోల్టేజ్ తగ్గుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అయ్యి వోల్టేజ్ తగ్గుతుంది. సో దీన్ని మనము ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఏమంటాం? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఒక వోల్టేజ్ సోర్స్కి ఇన్ సిరీస్లో రెసిస్టెన్స్ ఉంటే దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒక సోర్స్ వోల్టేజ్కి ఒక రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంటే దానిని మనము ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఎప్పుడైతే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటామో ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ దగ్గర క్యారెక్టరిస్టిక్స్ లోడ్ కరెంట్కి సోర్స్ వోల్టేజ్కి గమనిస్తే కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు సోర్స్ వోల్టేజ్ తగ్గుతుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు వోల్టేజ్ తగ్గుతూ ఉంది. ద మెయిన్ రీజన్ ఫర్ డిక్రీజింగ్ ఇన్ వోల్టేజ్ డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ కరెంట్ ఈజ్ అల్టిమేట్లీ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఒకవేళ మీకు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఒకవేళ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేకపోతే అప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే సోర్స్ వోల్టేజ్కి సిరీస్లో రెసిస్టెన్స్ ఉండదో దాన్ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. అదే వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో ఉంటే దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఓకే, ఏమంటాం? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో ఉంటే దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. అసలు సిరీస్ రెసిస్టెన్స్ లేకపోతే దాన్ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఒకవేళ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తీసుకొని ఒక లోడ్ కనెక్ట్ చేసి లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అయినా కూడా అక్కడ వోల్టేజ్ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంది. లోడ్ వేసినా వోల్టేజ్ అంతే ఉంటుంది, లోడ్ ఇంక్రీజ్ చేసినా అంతే ఉంటుంది, లోడ్ డిక్రీజ్ చేసినా అంతే ఉంటుంది. దట్ మీన్స్ ద వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడైతే ఒక వోల్టేజ్ సోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో లోడ్ ఇంక్రీజ్ అయినా కూడా ఆ వోల్టేజ్ సోర్స్ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని పిలుస్తాం. ఏమంటాం? ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని పిలుస్తాం. రైట్. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు? ఎందుకు సార్ మాకు ఇన్ని చెప్తున్నారు? ఏది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గురించి ఎందుకు సార్ చెప్తున్నారంటే మిల్మాన్ థియరంలో మనం ఒక చిన్న కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, మిల్మాన్ థియరంలో కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటంటే ఒక సర్క్యూట్ ఉందంట. ఆ సర్క్యూట్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్ అనేది ప్యారల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయంట. సో డెఫినేషన్ చూద్దామా, స్టేట్మెంట్ చూద్దామా. Millman's theorem states that number of voltage sources అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ వన్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, దిస్ ఈజ్ అనదర్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, దిస్ ఈజ్ అనదర్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అండ్ సో ఆన్
n practical voltage sources. అన్ని ఎలా ఉన్నాయి? All practical voltage sources are in parallel. Definition ఇదే చెప్తున్నాడు. The number of voltage sources. What are those? Practical voltage sources are in parallel. చూడండి, are in parallel. అన్ని ఎలా ఉన్నాయి? Parallel గా ఉన్నాయి. With their internal resistances of R1, R2, R3 and so on Rn. ఇప్పుడు నాకు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ఎనీబడి కెన్ డిఫరెన్షియేట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు మీకు చూపిస్తున్నా, ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేస్తాను చూడండి. ఈ రౌండ్ ఆఫ్ చేసిన ఈ వోల్టేజ్ సోర్స్ అనేది మీకు తెలిసి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సా, ఐడియల్ వోల్టేజ్ సోర్సా? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సా, ఐడియల్ వోల్టేజ్ సోర్సా? ఎనీబడి ఫ్రమ్ యువర్ క్లాస్? రైట్, గుడ్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఎందుకంటే మనం డెఫినేషన్ ఇచ్చాం దానికి. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కి మనం ఒక డెఫినేషన్ ఇచ్చాం. ఒక వోల్టేజ్ సోర్స్కి ఇన్ సిరీస్లో ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే దానికి నేను పెడుతున్న పేరు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. అంతే, అయిపోయింది. ఒకవేళ వోల్టేజ్ సోర్స్కి ఇన్ సిరీస్లో రెసిస్టెన్స్ లేకపోతే దానికి నేను పెడుతున్న పేరు ఐడియల్ వోల్టేజ్ సోర్స్. గుడ్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ సర్క్యూట్లో నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. లైక్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఆర్ఎన్ సోర్సెస్ ఉన్నాయి. అన్ని ఎలా కనెక్ట్ చేయబడి ఉన్నాయి? ఇన్ ప్యారల్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. వోల్టేజ్ సోర్సెస్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్ని సిరీస్లో ఉన్నాయి. ఓకేనా? సో ఇంత పెద్ద సర్క్యూట్ని నేనేం చేస్తున్నా అంటే కాంప్లెక్సిటీని తగ్గించడానికి దీన్ని రెడ్యూస్ చేశా. ఎలాగ రెడ్యూస్ చేశానంటే ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది కదా, ఈ విధంగా రెడ్యూస్ చేశా. సో ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ కన్వర్టెడ్ దిస్ టోటల్ నెట్వర్క్ ఇంటూ దిస్ నెట్వర్క్. అంటే ఏం చేశాను ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఏం కనిపించినారంటే అన్ని వోల్టేజ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో చూడండి, అన్ని వోల్టేజ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వలెంట్గా ఒక వోల్టేజ్ సోర్స్గా మార్చుకున్నా. అన్ని రెసిస్టెన్స్ R1, R2, R3, R3, R4, Rn దాకా ఉన్న రెసిస్టెన్స్ని ఒక్క రెసిస్టెన్స్గా మార్చుకున్నా. చూడండి, అంతే కదా. సో ఏవైతే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయో అన్ని వోల్టేజ్ సోర్సెస్ని మిక్స్ చేసి వన్ వోల్టేజ్ సోర్స్కి కన్వర్ట్ చేసి అంతే, దట్స్ ఇట్. ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, దానికి ఇన్ సిరీస్లో ఆర్ ఈక్వలెంట్. వాట్ ఈస్ మీన్ బై ఆర్ ఈక్వలెంట్? ద ఈక్వల్ రెసిస్టెన్స్ ఆఫ్ R1, R2, R3 అండ్ సో ఆన్ Rn. ఓకే. నెక్స్ట్ ఏ అండ్ బి టెర్మినల్స్కి ఆబ్వియస్లీ లోడ్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? లోడ్ కనెక్ట్ చేస్తాం. లోడ్లో ఫ్లో అవుతున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కరెంట్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. I ఈజ్ ఈక్వల్ టు థెవెనిన్ సర్క్యూట్ గుర్తుందా? I ఈజ్ ఈక్వల్ టు V బై R ఈక్వలెంట్ ప్లస్ RL. ఓకేనా? రైట్. ఇప్పుడు మిల్మన్స్ థీరం ఏం చెప్తున్నాడంటే ఒక నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్ ప్యారల్ కనెక్ట్ చేసిన సర్క్యూట్ని ఓకేనా, మిల్మన్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేశాడు ఫర్ ఈజీ క్యాల్కులేషన్, ఫర్ రెడ్యూసింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది సర్క్యూట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి, V1, V2, V3, V4 అండ్ సో ఆన్ Vn. నేనేం చేస్తా, ఇవన్నీ మిక్సీలు వేసేసి ఒక వోల్టేజ్ తీసుకొచ్చా, V అయిపోయింది. నెక్స్ట్ R1, R2, R3, R4, R5, 6 అన్ని మిక్సీలు వేసేసి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ తెచ్చా, దట్ ఈస్ R ఈక్వలెంట్. ఓకేనా? ఇంకా ఏ అండ్ బి టర్మ్స్ దగ్గర లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇది కనుక్కున్న విధానం. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, మిల్మన్ థీరం వాడు ఏం చెప్తున్నాడో విందాం. రైట్, ఇప్పుడు చూడండి. As per Milman's theorem, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, దీన్ని మిల్మాన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటాం. ఇంతకుముందు థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్, నార్టన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేవాళ్ళం కదా. ఇప్పుడు దీనికి వీడు పెడుతున్న పేరు మిల్మాన్
నెట్వర్క్ లేదా మిల్మాన్ థీరం, రైట్? మిల్మాన్ సర్క్యూట్ ఏమేమి ఉన్నాయి? వి అనేది ఉంది, ఆర్ ఈక్వలెంట్ అనేది ఉంది, ఏ అండ్ బి టెర్మినల్ దగ్గర లోడ్ కనెక్ట్ చేస్తాం. ఫ్లో అవుతున్న కరెంట్ని ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఈక్వలెంట్ ప్లస్ ఆర్ఎల్ వేస్తాం. జస్ట్ లైక్ ఎలా ఉంది చెప్తున్నది, థెవెనిన్స్ వోల్టేజ్ లాగా ఉంది. సో వి బదులు విటిహెచ్ పెట్టుకోవచ్చు, ఆర్ ఈక్వలెంట్ బదులు ఆర్టీహెచ్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్. ఐ ఈజ్ ఈక్వల్ టు విటిహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ అని ఫార్ములా ఉంది, రైట్? ఇప్పుడు నాకేం కావాలి తెలుసునా, ఈ మిల్మాన్ ఈక్వలెంట్ సర్క్యూట్లో ఈ వి వాల్యూ ఎంత, ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వి వాల్యూ ఎంత, ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో చేస్తున్నాం. యాజ్ పర్ మిల్మన్ థీరం వి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏమంటున్నాడు అంటే, వి ఈజ్ ఈక్వల్ టు యాజ్ పర్ మిల్మన్స్ థీరం వి ఈజ్ ఈక్వల్ టు v1 z1 v2 z2 plus v3 z3 and so on vn gn by g1 plus g2 plus g3 and so on gn. ఇక్కడ మీకు తెలిసిన టర్మ్స్ మనం మాట్లాడదాం. v1 v2 v3 తెలుసు మీకు, ఆ సర్క్యూట్లో మరి గమనించినాం. v1 పైన రెసిస్టెన్స్ r1, కింద పక్కన v2 పైన రెసిస్టెన్స్ r2 చూసాం. సో v1 v2 v3 చూసాం కాబట్టి ఓకే. మరి g1 g2 g3లు ఏంటి అంటే, g1 g2 g3లు ఏంటంటే యాక్చువల్గా ఆర్ అంటే రెసిస్టెన్స్ అంటాం, ఆర్ అంటే రెసిస్టెన్స్, జి అంటే కండక్టెన్స్, రాసుకోండి. ఆర్ అంటే రెసిస్టెన్స్, జి అంటే కండక్టెన్స్. కండక్టెన్స్కి రెసిస్టెన్స్కి ఏంటి రిలేషన్ అంటే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏం చేయొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/g అని రాయొచ్చు. అంటే రెసిస్టెన్స్కి రెసిప్రోకలే కండక్టెన్స్, లేదా కండక్టెన్స్కి రెసిప్రోకలే రెసిస్టెన్స్. సో అక్కడ ఉంటే R1 ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ R1 ఏదైతే ఉందో చూడండి, ఈ R1 చూడండి, ఇక్కడ V1 కనపడుతుంది కదా, చూడండి ఇక్కడ V1 కనపడుతుంది కదా, V1 V2 V3 కనపడుతుంది, పైన R1 R2 R3 ఉంది. ఇప్పుడు R1ని 1/R1గా రాస్తే దాన్ని ఏమనొచ్చు మనం, G1 అనొచ్చు కదా. అదే వాడు ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ చూడండి, వాడు G1 అంటే అర్థం ఏంటి, G1 ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే 1/R1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. V1 ఇంటూ G1 ఉంది కదా, G1 ప్లస్లో 1/R1, G2 ప్లస్లో 1/R2, G3 ప్లస్లో 1/R3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కింద G1 ప్లస్ G2 ప్లస్ G3 ప్లస్లో 1/R1 ప్లస్ 1/R2 అండ్ 1/R3 అండ్ సో ఆన్ Gn. ఇక్కడ చూడండి, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్ అంటే కండక్టెన్స్ యొక్క ఈక్వలెంట్కి ఇన్వర్స్, అది కండక్టెన్స్ యొక్క ఇన్వర్స్కి రెసిప్రోకల్. ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ కండక్టెన్స్. సో 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/G3 అండ్ సో ఆన్ Gn. ఇప్పుడు మనం చెక్ చేయాలి ఇవి కరెక్ట్ కాదా అని చెక్ చేయాలి. ఏది, v ఈజ్ ఈక్వల్ టు v1 g1 ప్లస్ v2 g2 ప్లస్ v3 g3 అండ్ సో ఆన్ vn gn బై g1 ప్లస్ g2 ప్లస్ g3 అండ్ సో ఆన్ gn. ఇది v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ కాదా చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫస్ట్ డయాగ్రామ్, చూసారా ఫస్ట్ డయాగ్రామ్ చూపించింది కదా, ఆ డయాగ్రామ్ చూడండి ఏమేమి ఉన్నాయి. ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ 1, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ 2, అలాగే అండ్ సో ఆన్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ vn అన్ని ప్యారల్గా ఉన్నాయి, రైట్? రెసిస్టెన్సెస్ R1 R2 R3 అన్ని సిరీస్లో ఉన్నాయి. గుడ్. నేనేం చేస్తా అంటే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ సిలబస్లో అయింది వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం ఎలా అని. ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఏది, V1కి ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ R1 ఏదైతే ఉందో చూడండి, V1 ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ R1 ఏదైతే ఉందో దాన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. అంటే ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుందంటే V1 కాస్త ఏమవుతుందంటే I1 అవుతుంది. ఏమవుతుంది, I1 అవుతుంది. సో ఒక కరెంట్ సోర్స్ వస్తుంది. వోల్టేజ్ సోర్స్ని నేను కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేస్తే ఒక కరెంట్ సోర్స్ వస్తుంది. దాని వాల్యూ I1 అంట. I1 వాల్యూ ఎంత ఉంటుందంటే వోల్టేజ్ సోర్స్ చూడండి, వోల్టేజ్ సోర్స్ V/R1. ఎప్పుడైతే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ యొక్క V1/R1 చేస్తామో దట్ బికమ్స్ I1, అంటే కరెంట్ సోర్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే కరెంట్ సోర్స్లోకి వచ్చేసరికి ఆ రెసిస్టెన్స్ ఏమవుతుంది,
ప్యారల్ అవుతుంది. ఏమవుతుంది? ప్యారలల్ అవుతుంది. అంటే మొత్తం వ్రాస్తే ఎలా ఉంటుందంటే ఒక వోల్టేజ్ సోర్స్‌ని కరెంట్ సోర్స్‌గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా వస్తుంది. ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఓకేనా? సో, R1 ఇదొచ్చేసి I1. I1 అంటే V1/R1 గివ్స్ I1. ఓకేనా? రైట్. ఇప్పుడు దాకా క్లియర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్ని వోల్టేజ్ సోర్స్ కనపడుతున్నాయి మీకు? V1, V2 అండ్ సో ఆన్ Vn. నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పనా? దీన్ని కరెంట్ సోర్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నా. చూడండి కరెంట్ సోర్స్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే కనపడుతుంది కదా! V1 ఇన్ సీరీస్ విత్ R1 వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా నేను కరెంట్ సోర్స్‌గా కన్వర్ట్ చేసిన. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం అవ్వడానికి ఇక్కడ డ్రా చేస్తా చూడండి. మీకు స్పెసిఫిక్‌గా దాన్ని ఒక్కటే డ్రా చేస్తా. సో, కలర్ మారుస్తున్నా చూడండి. బ్లూ కలర్ చూడండి. రైట్. ఇది ఒక వోల్టేజ్ సోర్స్. ఇదొక వోల్టేజ్ సోర్స్. దీనిని కరెంట్ సోర్స్‌గా కన్వర్ట్ చేశా. ఇది కరెంట్ సోర్స్. చూడండి. ఇది కరెంట్ సోర్స్. ఓకేనా? సో, ఎలా అయింది అంటే క వోల్టేజ్ సోర్స్‌ని కరెంట్ సోర్స్‌గా కన్వర్ట్ చేస్తే ఒక కరెంట్ సోర్స్ వస్తుంది. దానికి ప్యారలల్‌గా రెసిస్టెన్స్ వస్తుంది. I1 వాల్యూ ఎంత అంటే వోల్టేజ్ సోర్స్‌లో ఉన్నప్పుడు V1 డివైడెడ్ బై వోల్టేజ్ సోర్స్‌లో ఉండే రెసిస్టెన్స్ R1 ఏస్తే కరెంట్ సోర్స్ వస్తుంది. సో, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఉంది. అలాగే ఇప్పుడు చూడండి సెకండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్‌ని సెకండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్‌ని నేనేం చేశాను చూడండి. సెకండ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్‌గా కన్వర్ట్ చేశా. సో, అక్కడున్నప్పుడు V2 R2 ఓకేనా? ఇక్కడికొచ్చేసరికి I2 అయింది. కరెంట్ సోర్స్ అంటే I కదా! కరెంట్ సోర్స్ I2 వాల్యూ ఎంత అంటే వోల్టేజ్ సోర్స్‌లో ఉన్నప్పుడు V2 బై రెసిస్టెన్స్ R2 అక్కడుండే రెసిస్టెన్స్ సిరీస్ కాస్త ఇక్కడికొచ్చేసరికి ప్యారలల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మళ్ళీ ఇక్కడ చూస్తే VN అంటే VN ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు. దీన్ని నేను కరెంట్ సోర్స్‌గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? IN అవుతుంది కరెంట్ సోర్సు. దానికి ప్యారలల్‌గా RN అనే రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా? చేంజ్ చేస్తూ ఉన్నా. సోర్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్‌లో ఉన్నాయి. రైట్ సైడ్‌కొచ్చేసి కరెంట్ సోర్స్‌గా మారిపోతున్నాయి. సో, ఈ డయాగ్రాము సోర్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ అంటాం. ఏమంటాం? సోర్స్ ట్రాన్స్‌ఫార్మేషన్. సో, నేనేం చేస్తాను చూడండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి. నేనేం చేస్తున్నానంటే ఆహ్, ఏదైతే చూడండి. ఏదైతే ఈ సర్క్యూట్ ఉందో, ఈ సర్క్యూట్ ఉందో దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నా. అంటే అన్ని కరెంట్ సోర్స్‌లు ఒక కరెంట్ సోర్స్‌గా, అన్ని రెసిస్టెన్స్‌ని ఒక రెసిస్టెన్స్‌గా, నెక్స్ట్ చివర మిగిలిన లోడ్. ఓకేనా? ఇది ఎలా ఉంది? మనకి ఎలా కనపడుతుంది చెప్పండి? నాకైతే ఇది నార్టన్స్ థీరమ్ సర్క్యూట్‌గా కనపడుతోంది. ఇది నార్టన్ సర్క్యూట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లాగా కనపడుతుంది. అందుకే అన్నా ఫస్ట్‌లో మిల్మాన్స్ థీరమ్ అంటే ఏం లేదు. నార్టన్స్ థీరమ్‌ని థెవెనిన్స్ థీరమ్‌ని రెండుని మిక్సీలో ఏస్తే అది మిల్మాన్స్ థీరమ్ అయిపోతుందమ్మా అని. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. రైట్. ఇప్పుడు కిర్చాఫ్ కరెంట్ లాకి అప్లై చేద్దాం. కిర్చాఫ్ కరెంట్ లా టు ది సర్క్యూట్ బి. సర్క్యూట్ బి ఎక్కడుంది? ఇది సర్క్యూట్ బి. చూడండి. ఇది సర్క్యూట్ బి. ఈ సర్క్యూట్ బికి వాడు కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేస్తున్నాడు. కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేస్తే చూద్దాం. అది గమనిద్దామా? రైట్. ఇక్కడ చూడండి. కిర్చాఫ్ కరెంట్ లా చూడండి ఒకసారి. లోడ్‌కి వెళ్తున్న కరెంట్ చూడండి ఒకసారి. లోడ్‌కి వెళ్తున్న కరెంట్. సో, లోడ్‌కి వెళ్తున్న కరెంట్ ఏంటి? I. లోడ్‌కి వెళ్తున్న కరెంట్ I. చూడండి I. కనపడుతుందా? I. ఎలా వచ్చింది I? ఇక్కడి నుంచి వచ్చిన కరెంట్ I1, ఇక్కడి నుంచి వచ్చిన కరెంట్ I2, ఇక్కడి నుంచి వచ్చిన కరెంట్ IN అన్నీ కలిపితే కదా లోడ్‌కి వెళ్ళే కరెంట్ I. సో, అందుకే చూడండి I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసి చూడండి. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అండ్ సో ఆన్ IN. ఓకేనా? రైట్. సో, I1 ప్లస్ I2 ప్లస్ I3 అండ్ సో ఆన్ IN. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ IN కదా! సో, I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్‌లో ఏం రాయొచ్చు మనం ఓమ్స్ లా ప్రకారము I1 ఈజ్ ఈక్వల్ టు V/R1. V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3 అండ్ సో ఆన్
ప్లస్ విఎన్ బై ఆర్ఎన్. ఏం లేదు, ఓమ్స్లో ఉపయోగిస్తున్నా. I ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. I1 ఈజ్ ఈక్వల్ టు V1 బై R1. I2 ఈజ్ ఈక్వల్ టు V2 బై R2. I3 ఈజ్ ఈక్వల్ టు V3 బై R3 అండ్ సో ఆన్. IN ఈజ్ ఈక్వల్ టు VN బై RN. సో ఇంకా ఏం చేస్తుంది చూడండి. ఇంకా ఇది ఇక్కడ దాకా ఓకే. సో ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చింది, ఇక్కడ దాకా మీకు ఓకే. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ చూడండి. ఈ థర్డ్ లైన్ చూస్తే ఈ థర్డ్ లైన్ ఏం చెప్తుంది చూడండి. I ఈజ్ ఈక్వల్ టు V1. చూడండి నేను ఏం చేస్తానంటే V1ని 1/R1ని సెపరేట్ చేస్తున్నా. సో ఏం చేస్తే సింపుల్గా V1 ఇంటూ 1/R1 గివ్స్ V1 బై R1 కదా, అంటే సెపరేట్ చేస్తూ ఉన్నా. 1/R1, 1/R2, 1/R3. ఇంత ముందు చెప్పున్నా 1/R ఈజ్ ఈక్వల్ టు లేదా R ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/కండక్టెన్స్ 1/G. అంటే రెసిస్టెన్స్కి కండక్టెన్స్కి ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 1/R ఇచ్చాడు. 1/R అంటే అర్థం ఏంటి, జిఏ కదా. 1/R ఈజ్ ఈక్వల్ టు జీ. సో ఏం చేశాను, 1/R1 ప్లేస్లో G1 సబ్స్టిట్యూట్ చేశా, 1/R2 ప్లేస్లో G2 సబ్స్టిట్యూట్ చేశా, 1/R3 ప్లేస్లో G3ని సబ్స్టిట్యూట్ చేశా అండ్ సో ఆన్. ఇట్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ కరెంట్. I ఈజ్ ఈక్వల్ టు V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 అండ్ సో ఆన్. VN GN. నెక్స్ట్ ఇప్పుడు దాకా చేసింది ఏంటి, కరెంట్ ఎక్స్ప్రెషన్. I ఈజ్ ఈక్వల్ టు V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 అండ్ సో ఆన్ VN GN. నెక్స్ట్ ఇప్పుడు చూడండి R ఈక్వలెంట్కి ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. R ఈక్వలెంట్ అంటే ఈ సర్క్యూట్లో ఉండే రెసిస్టెన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. చూడండి సర్క్యూట్లో ఉండే రెసిస్టెన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో R ఈక్వలెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్యారల్ కాంబినేషన్ కదా. సో 1/R1 ప్లస్ 1/R2 1/R3 అండ్ సో ఆన్ 1/RN. ఓకేనా, రైట్. దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకు, G వస్తుంది. R ఈక్వలెంట్ని రివర్స్ చేస్తే G ఈక్వలెంట్, బికాస్ రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో R ఈక్వలెంట్కి ఎక్స్ప్రెషన్ ఏంటి చూడండి, 1/R1ని G1 అంటున్నా, 1/R2ని G2 అంటున్నా, 1/R3ని G3 అంటున్నా. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/G ఈక్వలెంట్, దట్ ఈస్ G1 ప్లస్ G2 ప్లస్ G3 అండ్ సో ఆన్ GN. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి అక్కడ మనము ఇక్కడ చూడండి ఏం చేశాను నేను యాక్చువల్గా దీన్ని ఈ టోటల్ సర్క్యూట్ని నేను ఏం చేసేది ఈ విధంగా నార్టన్ సర్క్యూట్లోకి మార్చుకున్నాక దీన్ని మళ్ళీ నేనేం చేస్తున్నాను, థెవెనిన్ సర్క్యూట్లోకి చేంజ్ చేస్తున్నా. అంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ని కరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ చూడండి, సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో వోల్టేజ్ సోర్స్ దానికి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో వస్తుంది, రెసిస్టెన్స్ లోడ్ కనెక్ట్ చేస్తాం. రైట్, V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కరెంట్ ఇంటూ R ఈక్వలెంట్. సో థెవెనిన్ సర్క్యూట్లో చూడండి, థెవెనిన్ సర్క్యూట్లో చూడండి ఒకసారి, ఈ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీంట్లో వెళ్ళే కరెంట్ I ఇంటూ R ఈక్వలెంట్. ఈ కరెంట్కి ఎక్స్ప్రెషన్ మనం లాస్ట్ స్లైడ్లో చూసాం, V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 అండ్ సో ఆన్ VN GN చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ రాస్తా. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. I ఈజ్ ఈక్వల్ టు V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 అండ్ సో ఆన్ VN GN వచ్చింది. సో R ఈక్వలెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/G3 అండ్ సో ఆన్ GN అని. when you multiply these two you will get V is equal to V అంటే ఏంటి, ఇక్కడ కావాల్సిన వోల్టేజ్ V ఇది, ఈ V is equal to ఓకే V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 అండ్ సో ఆన్ VN GN బై G1 ప్లస్ G2 ప్లస్ G3. ఓకేనా, ఎక్కువ డెరివేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి సింపుల్గా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో V is equal to V1 G1 plus V2 G2 plus V3 G3 and so on VN GN by G1 plus G2 plus G3 and so on GN. ఓకేనా, రైట్. దీని మీద ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం. రైట్, ఒక ప్రాబ్లం చేద్దాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే V1 G1 V is equal to V1 G1 plus V2 G2 plus V3 G3 and so on VN GN by G1 plus G2 plus G3 and so on GN. ఓకేనా, R ఈక్వలెంట్ అంటే ఏమిటి, 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/3 అండ్ సో ఆన్ 1/GN వేస్తే R ఈక్వలెంట్ వస్తుంది.
Now can you do one problem, you'll know that how to do. ఓకేనా రైట్. ఒక ప్రాబ్లం చేస్తా. రైట్. Now I'm going to do one problem. Better you observe me. Wait a minute. ఏంటో ఈ పేపర్లన్నీ. God. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు మా. రైట్, ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. రైట్, ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం రీడ్రా చేస్తున్నా మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఓ మై గాడ్, ఓన్లీ 10 minutes ఉందా? రైట్. రైట్, ఒక ప్రాబ్లం డ్రా చేస్తా. ఫాస్ట్గా డ్రా చేస్తా. ఇది ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కదా. ఇది చూడగానే మీకు గుర్తు రావాలి, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఇది. ఎందుకు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే దీనికి సిరీస్లో ఒక రెసిస్టెన్స్ ఉందంటే అది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంతే. నెక్స్ట్ చూడండి, ఇది ఒక ఇంకొక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఉంది. అది ఎలా ఉంది? దీనికి ప్యారల్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి. సిక్స్టీన్ వోల్ట్స్ ఇది V3, ఇది 4 ohms. తర్వాత మేము చివరి లోడ్ కనెక్ట్ చేస్తాము. చివరిగా లోడ్ కనెక్ట్ చేస్తుంటాం. ఏ అండ్ బి లోడ్ వచ్చేసి ఇక్కడ 10 ohms లోడ్ ఇచ్చాడు. ఆర్ఎల్ ఏం కావాలి? దీంట్లో వెళ్ళే కరెంట్ కావాలి నాకు. సో 10 ohms ఇచ్చాడు. ఇది మిల్మాన్స్, ఇది జనరల్ సర్క్యూట్. ఈ జనరల్ సర్క్యూట్ని మనం ఏం చేయాలి చెప్పనా? మనం ఏం చేయాలంటే ఈక్వలెంట్ మిల్మాన్స్ సర్క్యూట్లోకి మార్చుకోవాలి. ఏంటి? మిల్మాన్స్ సర్క్యూట్లోకి మార్చుకోవాలి. దాంట్లో ఏముంటుందంటే ఆర్ ఈక్వలెంట్ ఉంటుంది. ఓకేనా? వోల్టేజ్ సోర్స్, సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది వి. ఓకే, ఇది ఏ అండ్ బి టెర్మినల్స్. ఏ అండ్ బి టెర్మినల్స్ యాజ్ యూజువల్గా లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ లోడ్ ఎంత ఇచ్చాడు? 10 ohms ఇచ్చాడు. కరెంట్ ఐ కనుక్కోవాలి. సో మనకేం కావాలి? యాక్చువల్గా కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ బై ఆర్ ఈక్వలెంట్ ప్లస్ ఆర్ఎల్ చేస్తే వస్తుంది. సో ఆర్ఎల్ నాకు తెలుసు, తెలియాల్సింది ఏంటి? వి అండ్ ఆర్ ఈక్వలెంట్. సో మనము ఫార్ములా రాస్తున్నాం. వి తెలుసు కదా మీకు. వి ఏమి ఇచ్చాం మనకు? యాక్చువల్గా మనం వి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నాకు తెలిసి V1 G1 ఐ థింక్ సో. V1 G1
ప్లస్ V2 G2 ప్లస్ V3 G3, అంతే కదా, 3 వోల్టేజ్ సోర్స్ కదా ఇక్కడ ఇచ్చింది. ఏమవుతుంది, ఇప్పుడు చెప్పండి అయ్యా, పవర్ ఇన్ని పోతున్నాయి. చూడండి, బై G1 ప్లస్ G2 ప్లస్ G3, ఓకేనా, G1 ప్లస్ G2 ప్లస్ G3. సో చూడండి, రైట్, ఈ వీకి ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, మనకు కావాల్సింది ఆర్ ఈక్వలెంట్ కూడా. సో V1 తెలుసు మీకు. సో V1 ఎంత ఇచ్చాడు మీకు యాక్చువల్గా, V1 is 12, V2 is 24, V3 is 16, R1 is 6, R2 is 12, R4 is, మీరు రాసుకోండి కావాలంటే, V1 is 12, V2 is 24, V3 is 16. అలాగే R1 is equal to 6, R2 is equal to 12, R3 is equal to 4 volts. ఓకేనా, రైట్. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ V1 ఓకే, నాకు కావాల్సింది G1 G2 G3లు. అయితే నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, R1 R2 ఇచ్చాడు. సో G1 కావాలంటే ఏం చేస్తాం, జస్ట్ 1/R1 చేస్తాం. G2 కావాలంటే ఏం చేస్తాం, 1/R2 చేస్తాం. G3 కావాలంటే ఏం చేస్తాం, 1/R3 చేస్తాం. అంటే 1/R అంటే ఎంత, 1/6, 1/12, 1/4, 1/6, 0.166 ఓమ్స్ని రివర్స్ చేస్తే మోస్ అవుతాయి. 1/12, 0.083 మో, 1/4, 0.25 మో. సో మొత్తం మీద అన్నీ వచ్చేసినాయమ్మా. రైట్, V కావాలి నాకు, ఈ V ఫైండ్ అవుట్ చేస్తున్నా. V ఈజ్ ఈక్వల్ టు V1 G1. V1 అంటే ఎంత, 12 ఇంటూ G1 ఈజ్ 0.166 ప్లస్ 24 ఇంటూ 0.083 ప్లస్ 16 ఇంటూ 0.25 బై G1 ఈజ్ 0.166, 0.083, 0.25. సో V వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 12 ఇంటూ 0.166 ప్లస్ 24 ఇంటూ 0.083 ప్లస్ మళ్ళీ పోయింది, 12 ఇంటూ 0.166 ప్లస్ 24 ఇంటూ 0.083 ప్లస్ 16 ఇంటూ 0.25 divided by 0.166 plus 0.083 plus 0.25. నాకు V ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చిందమ్మా, 16 వోల్ట్స్ వచ్చింది. V 16 వచ్చింది, V వచ్చేసింది. R ఈక్వలెంట్ రావాలి. R ఈక్వలెంట్ ఏం చేస్తాం చెప్పండి, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/G3 కదా, రాయండి. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/G1 ప్లస్ G2 ప్లస్ G3. సో మీకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు. సో 1/G1 ఎంత, 0.166, 0.083 ప్లస్ 0.25. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 డివైడెడ్ బై 0.166
ప్లస్ 0.083 ప్లస్ 0.25. సో ఆర్ ఈక్వలెంట్ టు 2 ohms వచ్చింది. ఎంత? 2 ohms వచ్చింది. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి చూడండి. సో ఇప్పుడు సర్క్యూట్లో ఎంత చూడండి, V ఈజ్ ఈక్వల్ టు 16 volts, R ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 2 ohms. దేర్ఫోర్ IL ఈజ్ ఈక్వల్ టు V బై R ఈక్వలెంట్ ప్లస్ RL. సో IL ఈజ్ ఈక్వల్ టు 16 బై 2 ప్లస్ 10, 16 by 12. Therefore, IL is equal to 16 by 12, 1.33 amperes. 1.33 amperes. ఓకేనా? సింపుల్, దాన్ని మీరు కాంప్లికేట్ చేసుకోవద్దండి. ఈ సర్క్యూట్ ఇస్తాడు, దీన్ని ఫస్ట్ దీంట్లోకి మార్చుకోవాలి. ఒక వోల్టేజ్ సోర్సు, దానికి రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది, ఒక లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. మనం V అంటే ఎలాగనుకుంటామంటే V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V1 ప్లస్ V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 బై G1 ప్లస్ G2 ప్లస్ G3 చేస్తే V1 వస్తుంది. తర్వాత R ఈక్వలెంట్ కనుక్కోవాలి. R ఈక్వలెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై G1 ప్లస్ 1 బై G2 ప్లస్ 1 బై G3 చేస్తే ఏమొచ్చింది మనకి? R ఈక్వలెంట్ 2 ohms వచ్చింది. సో ఇది 16 volts వచ్చింది, 2 ohms వచ్చింది. IL కావాలంటే ఫార్ములా ఏంటి? V బై R ఈక్వలెంట్ ప్లస్ RL. Therefore, IL is equal to 1.33 amperes. 1.33 amperes. ఓకేనా? సో నెక్స్ట్ క్లాసు మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు పెడతాను. ఓకేనా? సో రేపటి నుంచి మీకు 4th యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఒకటే మీకు క్లాసులు జరుగుతాయి, తర్వాత ఇంకా జరగదు.